జగన్పై కోడికత్తి దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ను విశాఖ నుంచి విజయవాడకు తరలించారు. ఇవాళ విజయవాడ ఎన్ఐఏ కోర్టు ముందు శ్రీనివాస్ను హాజరుపరచనున్నారు. జగన్పై దాడి చేసిన కేసును విశాఖ కోర్టు పరిధి నుంచి విజయవాడ బదిలీ చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ కేసును విచారించే విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జ్ కోర్టుకు కేసును బదిలీ చేశారు. జగన్పై దాడి కేసు పత్రాలను ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేయాలంటూ విశాఖ 7వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును అధికారులు కోరారు. ఇందుకు సంబంధించిన పత్రాలను విజయవాడలోని ఎన్ఐఏ కోర్టుకు పంపించారు. దీంతో కోడికత్తి దాడి కేసు ఇక విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ఈ పరిస్థితుల్లో నిందితుడు శ్రీనివాస్ను విశాఖ కేంద్ర కారాగారం నుంచి విజయవాడకి తరలించారు. ఎన్ఐఏలోని అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో దర్యాప్తుకు ఈ నెల 1 నుంచి విశాఖలో ఉన్న బృందం న్యాయపరమైన చర్యలు పూర్తి చేసింది. నిందితుడు జె శ్రీనివాస్ను అడవివరం కేంద్ర కారాగారం నుంచి విజయవాడ ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాలని జైలు అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో అడవివరం కేంద్ర కారాగారం నుంచి నిందితుడిని రాత్రి 12 గంటలకు విజయవాడ తరలించారు. కోర్టులో హాజరుపరిచి తిరిగి విశాఖ తరలిస్తారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఈ కేసు దర్యాప్తుపై ఎన్ఐఏ అధికారులు ఏం చెప్తున్నారు? శ్రీనివాస్, ఎన్ఐఏ అధికారులు ఏదైతే ఈ కేసుకు సంబంధించి గతం నుంచి కూడా ఒకవైపు హైకోర్టులో జగన్ కూడా దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని చెప్పి పిటిషన్ దాఖలు చేయడం, అయితే ఆ కేసు కన్నా ముందు ఏదైతే ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన జరిగిందో సిఐఎస్ఎఫ్ సో వాళ్ళ వినతి మేరకు ఎన్ఐఏ దీన్ని సుమోటోగా తీసుకోవడం జరిగింది. సుమోటోగా తీసుకున్న తర్వాత నుంచి వేగవంతం చేశారు. ఎప్పుడైతే కేసు సుమోటోగా తీసుకున్నారంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలు ఏవైతే ఎయిర్పోర్ట్ లోనే వాళ్ళు ముందు విచారించాలని చెప్పి వాదనలు జరిగిన నేపథ్యంలో వాళ్ళు కేంద్రాన్ని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ కేసును తీసుకోవడంతో పాటుగా వెంటనే పిటిషన్లు కూడా వేసింది. ముందు విశాఖపట్నంలో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఏదైతే ఈ కేసులో తమకు అప్పగించాలని వేసింది. మరికొన్ని రోజుల్లోనే ఆ కేసు సంబంధించినటువంటి దస్త్రాలు కానీ లేకపోతే ఆ కేసు సంబంధించిన వివరాలన్నీ కూడా విజయవాడలో ఎన్ఐఏ సంబంధించి ఏ కోర్టు అయితే చూస్తుందో ఆ కోర్టుకి తరలించాలని చెప్పి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దానికి సంబంధించినటువంటి అన్ని దస్త్రాలను కూడా దాదాపు 4 రోజుల క్రితమే ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి విజయవాడ మెట్రోపాలిటన్ 3వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టుకి తరలించడం జరిగింది. అక్కడే ఆ కేసుని వాదించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించి మొన్న 2 రోజుల క్రితం ఏదైతే శ్రీనివాస్ సంబంధించి వాయిదా వచ్చిందో ఆ వాయిదా సమయంలో కూడా ఎటువంటి విచారణ కానీ ఇది కొనసాగకుండా కేవలం ఏంటంటే న్యాయవాదులు, ఎన్ఐఏ తరపు న్యాయవాదులు, అలాగే ఇటు శ్రీనివాస్ తరపున వాదిస్తున్నటువంటి సలీము, అలాగే ఇటు గవర్నమెంట్ లీడర్ కూడా అక్కడికి రావడం జరిగింది. వీళ్ళంతా ఏంటంటే దీనికి సంబంధించి ఫర్దర్ గా ఏం చేయాలనే విషయాలపైన 2 రోజుల క్రితం ఇక్కడ కోర్టులో చర్చించడం జరిగింది. అయితే ఈ కేసును పూర్తిగా ఇక్కడ అన్ని పూర్తయ్యాయి కాబట్టి దీని నుంచి పూర్తిగా అక్కడ బదలాయించాలని చెప్పి ఇక్కడ కోర్టు నిర్ణయం తీసుకోవడం, అలాగే అక్కడ విజయవాడలో ఏదైతే ఈ ఎన్ఐఏ సంబంధించినటువంటి 3వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు ఉందో వాళ్ళ ముందు హాజరుపరచాలని చెప్పి ఈరోజు ఎన్ఐఏ కోరడం, దానికి అనుగుణంగా కోర్టు ఆర్డర్స్ ఇవ్వడంతో గత రాత్రి ఇక్కడి నుంచి శ్రీనివాస్ ని విజయవాడ తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు జడ్జి ముందు హాజరుపరుస్తారు. అయితే అక్కడి నుంచి తరచూ విశాఖపట్నం తీసుకువస్తారా లేదా దగ్గరలో ఉన్నటువంటి రాజమండ్రి కోర్టుకు తీసుకెళ్తారా అనే విషయం ఈ రోజు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తరచూ ఇక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్లడం అనేది ఇబ్బందిగా కలిగేటువంటి అంశం కాబట్టి ఇక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకా లేదా విశాఖ అనేది ఈ రోజు మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు మరి కొద్దిసేపట్లోనే 10 గంటలకు ఓపెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎన్ఐఏ కోర్టు ముందు శ్రీనివాస్ ని హాజరుపరుస్తూ తర్వాత వాళ్ళు విచారణ కూడా కోరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏపీ పోలీసులు ఇప్పటికే కొంతవరకు పూర్తి స్థాయి విచారణ అంటే శ్రీనివాస్ పరంగా ఏదైతే జరిగిందో దాడి ఘటన కానీ అందుకు సంబంధించి అన్ని విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్ఐఏ మళ్ళీ శ్రీనివాస్ ని విచారణ కోరేందుకు కస్టడీకి కూడా అడిగేటువంటి అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. సో కస్టడీకి ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారు, ఎన్ని రోజులు విచారిస్తారని తెలుస్తుంది. మరోవైపు అంటే ఇంతవరకు ఎవరైతే దాడికి గురైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వాంగ్మూలాన్ని కానీ దీన్ని కానీ ఇంతవరకు ఇవ్వలేదు. సో హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో అది కొంతవరకు పెండింగ్ ఉంది. ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు జగన్మోహన్ రెడ్డిని కూడా విచారణకు పిలుస్తారా ఏంటి, అలాగే మిగతా సాక్షులను కూడా అక్కడ విచారణ తీసేటువంటి అవకాశం ఉంది. సో అది ఎప్పుడెప్పుడు జరుగుతుందని ఈ రోజు కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత తదుపరి ఎన్ఐఏ దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వేశారు, ఈ సిట్టు
దాదాపుగా నిందితుని వైపు నుంచి కానీ మిగతా వాళ్ళందరినీ కూడా విచారించింది. ఒక జగన్మోహన్ రెడ్డిని మాత్రమే విచారించాల్సి ఉంది. అయితే ఈ కేసు ఇప్పుడు బదిలీ అయిన నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలు కూడా ఆల్రెడీ వెల్లడించారు. సో ఈ కేసుకు సంబంధించి శ్రీనివాస్ తను స్వతహాగా చేశాడు, ఇందులో ఎవరి ప్రమేయం లేదని, అయితే ఇదంతా చేయాలని ముందుగా ప్లాన్ చేసుకున్నాడు అనే విషయాన్ని కూడా ఇప్పటికే వెల్లడించింది. అయితే ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తులు ఏం తేలుతుంది, ఇంకా దర్యాప్తు ఎలా సాగుతుంది అనే విషయాలు అయితే ఈ తర్వాత ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మేరకు సో ఎన్ఐఏ అతన్ని విచారణ తీసుకున్న తర్వాత ఎలా ఉంటుందనే విషయం తెలియాల్సి అవసరం ఉంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు. ఇక కోడికత్తి దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ను విజయవాడకు తరలించారు. మరి కాసేపట్లో ఎన్ఐఏ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఎంతసేపట్లో శ్రీనివాస్ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది? మరికొద్దిసేపట్లో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా కలిగించిన కోడికత్తి కేసు సంబంధించి నిందితుడు శ్రీనివాస్ ని మరికొద్దిసేపట్లో కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అతను విశాఖపట్నం నుంచి నిన్న అర్ధరాత్రిగాడ విజయవాడ తీసుకొచ్చినట్టు తెలిసింది. అయితే అత్యంత రహస్య ప్రాంతంలో ఆయన నుంచి నేరుగా కోర్టు న్యాయమూర్తి దగ్గర తీసుకెళ్లాలనే ఆలోచనలో ఎన్ఆర్ఐ పోలీసులు మొత్తం కూడా ఉన్నారు. అయితే ఈ కేసు ఇక్కడ ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే ఎన్ఐఏ ఏదైతే జాతీయ దర్యాప్తు సంస్థకు సంబంధించిన కోర్టు విజయవాడలో ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా కేసు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటి వరకు ఈ కేసు మొత్తం విచారణ విశాఖపట్నం 7వ మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు జడ్జి పర్యవేక్షణలో మొత్తం కూడా విచారణ జరిగింది. అయితే ఈ కేసు మొత్తం కూడా ఎయిర్పోర్ట్ పరిధిలో జరిగింది కాబట్టి ఇది మొత్తం కూడా జాతీయ దర్యాప్తు సంస్థ కిందకి వచ్చిందని చెప్పి వచ్చిన నేపథ్యంలో మొత్తం కూడా కేసు విచారణ మొత్తం కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ కేసు సంబంధించిన ఏదైతే ఇప్పటి వరకు అక్కడ 7వ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి కోర్టులో ఉన్నాయో మొత్తం కూడా అటు సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ కూడా ఇక్కడికి హ్యాండ్ ఓవర్ చేయమని 2 రోజుల క్రితం ఎన్ఐఏ పోలీసులకి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఏదైతే ఆ కేసు మొత్తం డీటెయిల్స్ ని కూడా ఇప్పుడు కోర్టుకి సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే కోర్టుకు హాజరు కానున్న శ్రీనివాసరావుని ఏ విధంగా విచారిస్తారు, అసలు ఆ తర్వాత విచారణ ఎక్కడ ఉంటుంది అనే దాని మీద న్యాయమూర్తి డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. శ్రీనివాసరావుని ఎక్కడ తరలించాలి ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు మరి కాసేపులో తెలిసే అవకాశం ఉంది. పూర్ణ కంప్లీట్గా దీనికి కేసుకు సంబంధించిన వివరాలన్నీ విజయవాడకు తరలించిన నేపథ్యంలో విచారణ కేవలం ఇక్కడ మాత్రమే ఉండి కస్టడీ వైజాగ్లో ఉండే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఏమైనా వివరాలు తెలుస్తున్నాయా? అయితే ఈ రోజు కస్టడీకి అదే ఎక్కడ ఇవ్వాలి అంటే వైజాగ్ ఇవ్వాలా లేకపోతే విజయవాడలో ఇక్కడ విచారణ జరుగుతుంది కాబట్టి విజయవాడలో ఇవ్వాలా అన్నది కూడా మొత్తం కూడా ఈ రోజు తెలియాల్సి ఉంది. ఎందుకంటే మొత్తం కూడా న్యాయమూర్తి మీద ఈ మొత్తం కేసు ఆధారపడి ఉండేది. ఎందుకంటే ఈ విచారణ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడే నిందితులను ఇక్కడే కస్టడీకి ఇచ్చుకుని ఇక్కడే సబ్ జైలుకి తరలించాలనే కోణంలో కూడా చూడొచ్చు. అయితే మరొకటి ఏంటంటే కేసు మొత్తం కూడా జరిగింది విశాఖపట్నం పరిధిలో కాబట్టి విశాఖపట్నం అక్కడికైనా జ్యుడిషియరీ స్టేట్మెంట్ బట్టి ఆధారపడి ఉండొచ్చు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.